సుమారు 960 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు అనుమతులు లభించడంతో ఆనందం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్తమ్ నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాధనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే మల్కాజ్గిరి సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతంలోని రైల్వే క్రాసింగ్లు, కీలక జంక్షన్ల వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नहीं डालता दूसरा कहीं डाल देता అక్కడి నుంచి ఉల్టా అయితే ఈరోజు మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతన్న ఆదర్శాల మేరకు ఉత్తమ్ నగర్ చౌరస్తాలో మా ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఏఓసి చక్రబంధం నుంచి ఇక్కడ మారట్పల్లికి కానీ ఇక్కడ నుంచి లాల్ బజార్ వెళ్ళడానికి కానీ ఈ ఏఓసి చక్రబంధం నుంచి మొత్తం ఈ రోడ్లకు 960 కోట్లు, అక్షరాల 960 కోట్లు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. దానికి గౌతమ్ నగర్ డివిజన్ నుంచి, ఈ ఉత్తమ్ నగర్ నుంచి ఆల్ డివిజన్ ప్రెసిడెంట్లము, కాంగ్రెస్ కమిటీ అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికంతా ముఖ్య కారణము మా మైనంపల్లి హనుమంతన్న 960 కోట్లు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి దగ్గర చాలా కృషి చేసిండు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మేము నిధులు తీసుకొచ్చి మేమే శాంక్షన్ చేయించినామని చెప్పి ఫోటోలకు పోజులు ఇచ్చేసి సోషల్ మీడియాలో ఇస్తున్నారు. మీకు ఒక్కటే ఈ సభాముఖంగా ఒక్కటే తెలియజేస్తున్నాము, ఖబర్దార్ ఎమ్మెల్యే గారికి కానీ మాజీ కార్పొరేటర్లు కానీ ఒక్కటే విషయం తెలియజేస్తున్నాము. మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు ఆయన 960 కోట్లు ఆయన కేటాయించిండు. అసలు గవర్నమెంట్ వచ్చేసి మాది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మాది, మేమే కేటాయిస్తాము, మేమే నిధులు ఇస్తాము. మీరు నిధులు తీసుకురావడానికి ఎవరు మా మైనంపల్లి హనుమంతన్న తీసుకొచ్చిండు. ఒకటే ఇంకొకటి కూడా చెప్తున్నాము, ఇక్కడ ఫోటోలకు పోజులు ఇచ్చి మీరు ఎంత చెప్పుకున్నా వేస్తే కాలనీ వాసులకు కూడా తెలియజేస్తున్నాము, మైనంపల్లి అంటే మల్కాజ్గిరి, మల్కాజ్గిరి అంటే మైనంపల్లి. జై హనుమంతన్న. ఫోటో
మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి 960 కోట్లు నిధులు మా మల్కాజ్గిరికి శాంక్షన్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ సమస్య ఉన్నప్పుడు అన్నగారు ఎంపీ ఉండే ఇక్కడంతా పాదయాత్ర చేసి ఈ సమస్యల మీద తిరిగిండు. మరి ఈరోజు మా హనుమంతన్న కూడా ఖచ్చితంగా అన్న మా మల్కాజ్గిరికి రోడ్లు కావాలని చెప్పి ఈ నిధులు 960 కోట్లు ఏదైతే శాంక్షన్ చేయించిండో కేవలం మా హనుమంతన్ననే చేయించిండు. మరి దీనికి భారీ మేమందరము మా కాంగ్రెస్ పార్టీ నాయకులము ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున అందరము అన్నగారికి రేవంత్ రెడ్డి గారికి హనుమంతన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హనుమంతన్న, జై రేవంత్ అన్న. కాంగ్రెస్ ఇవాళ 9 జూన్ చరిత్రలో నిలిచిపోయే రోజు 7 జూన్. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా మల్కాజ్గిరికి ఏదైతే ఒక గ్రహణం లెక్క పట్టుకున్నదో దాన్ని చెరల నుంచి ఇవాళ విడిపోయిన రోజు, ఆ గ్రహణం విడిపోయిన రోజు. ఎందుకంటే మీరు ఒక్కసారి గతం చూసుకోండి, రికార్డు కూడా ఉన్నది. 2019 ఆగస్టు నెలలో అప్పుడు శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఆనంద్ బాగ్లా బృందావన్ గార్డెన్లా అప్పటి గౌరవ ఎంపీ గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. మల్కాజ్గిరిని ఈ రైల్వే మిలిటరీ చక్రబంధం నుంచి బయట వేయాలి, అది జరుగుతూనే మల్కాజ్గిరికి ఒక గొప్ప విముక్తి. ఎందుకంటే ఈ రిస్ట్రిక్టెడ్ పాసెస్ ఏవైతున్నాయో అంటే గేట్స్ ఏవైతున్నాయో ఇవన్నిటి నుంచి ముక్తి చెందాలంటే ఒక ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని ఆ రోజు సంకల్పించింది. 2019లో పడ్డ బునాది ఇవాళ కాదు, నిన్న కాదు, ఒక రోజులో జరిగింది కాదు. 960 కోట్లతోని శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని ఏదైతే ఇవాళ మల్కాజ్గిరికి ఎలివేటెడ్ కారిడార్ సైనిక్పురి కేంద్రీయ విద్యాలయం నుంచి మొదలు పెడితే మారేడుపల్లి వరకు దీన్ని ఇంకా వర్కౌట్ జరుగుతున్నది. డిజైన్స్ కాండోర్ అంతా కూడా ఫైనలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 90% అయిపోయింది, కొన్ని క్లియరెన్స్లు ఉన్నాయి. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్, దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి మల్కాజ్గిరి ప్రజల యొక్క తరఫున మైనంపల్లి హనుమంతరావు గారు కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎందుకంటే మల్కాజ్గిరికి శాశ్వతంగా కావాల్సిన అవసరాలు ఏమున్నాయో మైనంపల్లి హనుమంతరావు గారికి రేవంత్ రెడ్డి గారికి తెలిసినంత ఇంకొకరికి తెలియదు. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వచ్చే భవిష్యత్ 50 సంవత్సరాలకు కూడా ఈ యొక్క కారిడార్ నిలబడి ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు మల్కాజ్గిరి రైల్వే చక్రబంధంలో మిలిటరీ చక్రబంధంలో చుట్టుముట్టు ఉండి ఒక తాంబాలం లెక్క ఉండి సెంటర్లో మనం ఉన్నాం. దీని నుంచి బయటికి పోవాలంటే ఈ రోడ్లు ఇవన్నీ కాదు, ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి, ఒక కొత్త కాండోర్ని తీసుకోవాలి. దాన్ని ఒప్పియాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు రైల్వే, డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ హిందీ. దీనికి కృతజ్ఞతాభావంగా మల్కాజ్గిరి ప్రజలే కాదు, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ గుండెలకు అతుక్కొని ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తే రేపు భవిష్యత్ తరాలకు ముఖం చూపించే ఇది ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి మైనంపల్లి హనుమంతరావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారికి ఇలా కృతజ్ఞతాపూర్వకంగా మా తరఫు నుంచి ఒక చిన్న పాలాభిషేకం చేయాలి బాధ్యత ఉన్నది అని మేమందరం ఇక్కడ ఏకమై, మేమందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మల్కాజ్గిరి అందరం ఏకమై ఇవాళ ఈ యొక్క ఇది మాకు నమ్మకం ఉన్నది ఈ ప్రాజెక్ట్ 100% ముందుకు పోతుంది. కేవలం మైనంపల్లి హనుమంతరావు గారి ఒక చొరవతోని, కేవలం యనుమల రేవంత్ రెడ్డి గారి ఒక చొరవతోనే ముందుకు పోతుంది. దీంట్లో వేరే కాంట్రవర్సీ ఏం లేదు. ప్రజలకు తెలుసు ఎవరేం చేసిండ్రు, ఎవరేం చేస్తున్నారని. ఇంకా ముందుకు భవిష్యత్తుకు కూడా ఎంతో మీరు చూడండి. ఈ గడ్డ మీద యనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చే 2 నెలల్లో అడుగు పెట్టబోతున్నారు. దాని లోపల ఎన్నో మెరాకిల్స్ చేయబోతున్నారు. 2 నెలల్లో యనుమల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 2019లో ఆయన ఎంపీగా గెలిపించినాక మల్కాజ్గిరికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఫౌండేషన్ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి జరిగినదే అందరికీ తెలిసిన విషయమే. నిన్న కూడా చూసిండ్రు మీరు 1000 కోట్లు మన ఎంఎంసీకి కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక 1000 కోట్లు ఈ అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది. అదే కాకుండా 960 కోట్లతోని ఈ కారిడార్ని ఆయన ఒక అంటే ఇంట్రెస్ట్తోనే ఇది జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు.
రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనంపల్లి ఆదేశాల మేరకు ఈరోజు మనం గౌతమ్ నగర్ ఉత్తమ్ నగర్లో మన ఏదైతే మనకి ఈరోజు గత కొన్ని రోజులుగా మన మల్కాజ్గిరి ప్రజలు బాధపడుతున్నారు. ఎంత ట్రాఫిక్ ఇబ్బందిలో ట్రాఫిక్లో చాలా కష్టపడుతారు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఉత్తమ్ నగర్ సఫీల్ కూడా ఇవన్నీ కూడా కష్టపడుతున్నారు. అది ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 960 కోట్లతో మనకి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మైనంపల్లి ఆదేశాల మేరకు మనం అందరం కూడా చాలామంది మైనంపల్లి గారికి చెప్పడంతో ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసాం. అదేవిధంగా మనం చేసిన పనులను మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెమరాండం ఎమ్మెల్యే అయ్యే చేసిందని చెప్పుకుంటాడు. ఏమనంటే ఇన్ని రోజులు మెమరాండాలు ఇస్తుండే, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటాడు. ఏదంటే మనం చేసే పనులు ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో అభివృద్ధి చేసిందంటే కేవలం మైనంపల్లి హనుమంతరావు గారే. ఇక్కడ మనం కనిపిస్తుంది ఈరోజు ఈ ఆర్యూబీ కట్టింది ఎవరు? మైనంపల్లి హనుమంతరావు గారే కట్టారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మల్కాజ్గిరిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.